ఫేక్ కరెన్సీతో పబ్లిక్ ని మోసం చేస్తున్న ఇద్దరు విదేశీ వ్యక్తులను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. నిందితుల నుంచి 25 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎల్బీనగర్ లోని సిపి ఆఫీస్ లో కమిషనర్ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇట్లా మేము ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది ఈ కోంబి ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గోయిటా సుంగాలవ్ వీళ్ళిద్దరుతో పాటు ఇంకా రోలెక్స్ డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇది చూపించేది రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అడ్మిన్ ద్వారా ఇది కలిసి మీ మిగిలిన ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోంబి ఫ్రాంక్ సెడ్రిక్ ఇతనికి 2020లోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ మన కంట్రీలో ఇల్లీగల్గా స్టేలో ఉన్నాడు. అది కూడా మేము కేసు పెడుతున్నాం. ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఇండియాలో ఇటువంటి ఆపరేషన్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవడం మేబీ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం అనుకుంటాను. ఇది ఇట్లా ఇండియన్ కరెన్సీ చూపించి దానికి కలర్ పూసేసి దాని కెమికల్ వాడేసేసి ఆ కెమికల్ను చూపించి ఈ కరెన్సీ అని చెప్తారు. అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ చేసిన తర్వాత ఒక పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ ఇచ్చి ఆ పౌడర్ను ఈ బ్లాక్ పేపర్స్ ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత when you sprinkle this powder on this black papers and wash it with the chemical, then it will turn into the currency అని చెప్తాడు. అయితే యాక్చువల్లీ ఆ పౌడర్ ఇచ్చిన పౌడర్లో కొంచెం మత్తు వచ్చే ఫ్లేమ్స్ వస్తాయి. అటువంటి యాక్చువల్లీ అది కెమికల్ ఇది చేయడం కాదు, మత్తు వచ్చేది అని పెట్టేసేసి అది పడిపోగానే దే విల్ ఫాల్ అన్కాన్షియస్. అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి డబ్బులు తీసుకొని పారిపోవడం చేస్తున్నారు. ఇట్లా దిస్ ఇస్ ద యాక్టివిటీ. సో ఇలా మరీ చెప్తున్నాము, నో లంచ్ ఈజ్ ఫ్రీ అనేది మనం తెలుసు. ఇట్లా ఏ క్రిమినల్ యాక్టివిటీలో కూడా ఇటువంటి విధంగా ఎవరు కూడా మోసపోవద్దు. మన గలిబుల్నెస్నో లేదా మన గ్రీడీ నేచర్ను క్రిమినల్స్ ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు 1:5 ఎవరు ఎందుకు ఇస్తారు, 1 లక్ష ఇస్తే 5 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తే 25 లక్షలు ఎందుకు ఇస్తారు, 5 లక్షలు ఇచ్చి మోసపోయాడు అతను. దాని తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే అది ఏమీ అవ్వట్లేదు. సో దాన్ని మేము ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని దెన్ ఇవాళ మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత వితిన్ 24 hours ఫారిన్ నేషనల్స్. కాబట్టి దీంట్లో మీకు ఒక న్యూ మెథడ్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్ బై ఫారినర్స్ అండ్ సేయింగ్ దట్ దే షోయింగ్ సమ్ బ్లాక్ కరెన్సీ, బ్లాక్ పేపర్, put some chemical on that, they act as if it's been washed and it become original currency. Actually they put a kind of color on the black paper, and the original currency black color. When it వాళ్ళు నీళ్ళతో అని కెమికల్తో కడిగినప్పుడు that will turn as a original currency because it will layer on that, it will go off. అది చూపించేసి ఇది కరెన్సీ మీరు ఇది మేము చేసామని చెప్తున్నారు. అది వాళ్ళు నమ్మి మళ్ళీ ఇంకా కరెన్సీ కోసం వెళ్ళి చెప్పడం వల్ల ఈ గ్యాంగ్లో వీళ్ళు విక్టిమ్గా ఉంటున్నారు. మేము ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం నెట్వర్క్, ఇంకా ఈ విక్టిమ్స్ ఎవరు ఉన్నారు చూస్తాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలామంది రిపోర్ట్ చేయడానికి వెనకాడతారు. యాక్చువల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ద కంప్లైనెంట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు లైక్ దిస్ వే ఓపెన్గా ఆయన జరిగిన ఇన్సిడెంట్ చెప్పడము. వేరే వాళ్ళు కూడా చెప్పకుండా ఉన్న మూలంగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. victim becoming that kind of influence lo victim avutunnaru, accused they're continuing this offense straight away. That's what we would like to enlighten, give with this information people ni evaraithe itvanti gullible daniki velladani. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా మీకు ఏదైనా ఆఫర్స్ చేస్తున్నారు అంటే దాంట్లో సమ్ మిస్చీఫ్ ఉంటుంది, దాని మీద కుछ కాలా అని అనుకోనే మీరు ముందుకు వెళ్ళాలి. అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ డీలింగ్ విత్ సమ్ రాంగ్ పీపుల్, అన్నోన్ పీపుల్, ఇటువంటి యాక్టివిటీలు ఉన్నప్పుడు సర్టన్లీ విల్ లూజ్. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డేంజరస్ ఫర్ లైఫ్ ఆల్సో. ఆ టైంలో వీళ్ళు గొడవలు అయితే ఏమైనా అయితే వాళ్ళకు ఎనీ రకమైనటువంటి ప్రమాదం కూడా జరుగుద్ది. సో ఇట్లా చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి మల్కాజ్గిరి టీంని అభినందిస్తున్నాను. దీంట్లో మన గిరిధర్ డిసిపి గారు, అలానే శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఆల్సో, వాళ్ళు కూడా దీంట్లో ఎఫెక్టివ్గా పనిచేసి వీళ్ళు పట్టుకోవడంలో సహకారం చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. అదర్ అధికారులు కూడా మేము రివార్డ్స్ ఇస్తాం. చాలా ఈ గ్రూప్లో ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో అందులో ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారు అది మేము వీఆర్ వెరిఫైయింగ్ ఇట్. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటే
నేనే ఇల్లీగల్ పని చేశాను అనేది ఒకటి మనసులో ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని ఎక్స్పోజ్ అయితే తన తప్పు బయటకు వస్తుందని చెప్పి ఉన్నదాన్ని వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. సో వీల్ వర్క్ అవుట్ ఇన్ టు దట్ బికాజ్ ఫారినర్స్ కాబట్టి మేము తొందరగా ఇంకా వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకుంటాము. వన్స్ రిమాండెడ్ దెన్ వీల్ గెట్ ఫర్దర్ డీటెయిల్స్. గుర్గాంలో ఉన్నారు ఇతను. ఈ మన ఫ్రాంక్ సెడ్రిక్ గుర్గాంలో ఉన్నాడు. ఇంకో అతను బెంగళూరులో ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో ఆపరేషన్ కోసం వచ్చారు ఇక్కడ. ఈ అదర్ ఫెలో డేవిడ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో, దట్ అడ్మిన్ ఈజ్ నాట్ ఇన్ ఆ కంట్రీ. వేరే స్టేట్లో కూడా చేశారు. ఢిల్లీలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళు అక్కడ కూడా చేస్తుంటారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా మేము వీళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఈ మెమోని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు కావాలంటే ఒకసారి చూడండి, అది ఆన్ చేస్తారా? ఆ ప్రాసెస్ ఎట్లా అవుతుంది? లైట్ ఆఫ్ చేసినప్పుడు లైట్ ఆఫ్ చేస్తే క్లియర్. అది మెయిన్, అది ఆపేది. ఆ స్విచ్ పై పక్కన ఆపితే స్విచ్ పోతుంది. ఇది కాదు, స్విచ్ ఆపుతున్నారు, అది పోతలేదు. బాబా అది స్విచ్ అది మూవ్ కావాలంటే స్విచ్ ఆన్ చేయాలమ్మా పక్కది. దీని కనెక్షన్ అది పైన ఉన్నటువంటి కలర్ వెళ్ళిపోతుంది. ఒరిజినల్ కరెన్సీ యాక్చువల్ అది.